అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం త్వరలోనే జరగనుంది. అంబానీ ఇంట పెళ్లంటే ఓ రేంజ్లో ఉంటుందని తెలిసిందే. ఈ క్రమంలో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ప్రత్యేకతలు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి. వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ 3 రోజుల పాటు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో తమ అతిథులకు పసందైన విందు ఏర్పాటు చేయనుందట అంబానీ కుటుంబం. 3 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో అతిథులకు ఏకంగా 2500 రకాల వంటలను వడ్డించనున్నారట. ఒకరోజు వడ్డించిన వంటకాన్ని మరోసారి రిపీట్ చేయకుండా విందు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ మెనూ చూస్తేనే అతిథులు ఆహానేలా వంటకాలు ఉండనున్నాయి. 3 రోజుల పాటు అతిథులకు వడ్డించేందుకు ప్రత్యేక మెనూ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి 65 మంది షెఫ్లను పిలిపిస్తున్నట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. అతిథులకు భారతీయ వంటకాలతో పాటు జపనీస్, మెక్సికన్, థాయ్, పార్సీ వంటి పలు దేశాల సంప్రదాయ వంటలను కూడా రుచి చూపించనున్నారు. మరోవైపు బ్రేక్ఫాస్ట్లో 75 రకాలు, మధ్యాహ్నం లంచ్లో 225 వంటలు, రాత్రి డిన్నర్లో 275 రకాల వంటకాలు ఉంటాయట. అంతేకాదు మిడ్ నైట్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు 85 రకాల వంటకాల్లో అతిథులు ఏది కోరుకుంటే అది అందించనున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. పోహా, జిలేబీ, భుటేకా కీస్, కచోరీ, ఖోప్రా ప్యాటీస్ వంటి ఇండోర్ వంటకాలు ఈ విందులో ప్రత్యేకంగా నిలవనున్నాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్లో మార్చి 1 నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన దాదాపు 1000 మందికి పైగా ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతున్నట్లుగా సమాచారం.